మీరు కనుక 10th పాస్ అయ్యారా అయితే ఇప్పుడు నేను చెప్పబోయే నోటిఫికేషన్ కి మీరు ఎలిజిబుల్ ఉంటే ఇప్పుడు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి ఇండియన్ నేవీలో అగ్నివీర్ నుండి మనకి నేవీ ఎంఆర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి 10th పాస్ అయిపోయి మినిమం 50% ఉంటే ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అయితే చేస్తాను. అండ్ దీనికి సంబంధించినటువంటి స్పెషల్ కోచింగ్ అనేది మనకి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా మనకి అవైలబుల్ గా ఉండడం జరిగింది. ఆఫ్లైన్ కోచింగ్ అయితే నల్గొండలోని యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో మనకైతే ఉండడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ కోచింగ్ అయితే మీరు యూఎఫ్జే యాప్ అనేది ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని యాప్ లో నుంచి మీరు అయితే క్లాసెస్ వినొచ్చు. క్లాసెస్ తో పాటు చాప్టర్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఇలా చాలా ఉంటాయి. ఇండియన్ నేవీ నుండి మనకి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే రావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆఫ్లైన్ లో. అండ్ అదేవిధంగా ఈసారి కూడా మనకి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు. సో నోటిఫికేషన్ గురించి పూర్తిగా డీటెయిల్ గా చెప్తూ ఉంటాను అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ నేవీ ఎస్ఎస్ఆర్ ది కూడా వచ్చింది, దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మీ ఫోన్లో కానీ పీసీలో కానీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేశాక మీకు ఇక్కడ జాయిన్ ఇండియన్ నేవీ ఎంఆర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఈసారి మనకి సెలక్షన్ ప్రొసీజర్ అనేది కొంచెం మనకి ఎక్కువగా ఇవ్వడం జరిగింది అన్నట్టు. అది ఏంటి చేంజెస్ ఏంటి అని చెప్తాను. అండ్ లాస్ట్ టైం అనేది బిఫోర్ లాస్ట్ టైం ఏంటంటే 2 యొక్క బ్యాచెస్ మాత్రమే ఇంక్లూడ్ చేసేది. ఈసారి 3 బ్యాచెస్ కూడా ఇంక్లూడ్ చేశారు అన్నట్టు. అంటే మనకి ఇంతకుముందు గతంలో ఏంటంటే ఒక్కో బ్యాచ్ ఇది అంటే ఇయర్లీ 2 times రిక్రూట్మెంట్ ఇచ్చేది. బట్ ఇప్పుడు ఏంటంటే 1 yearకి ఒకసారి ఇస్తారు అన్నట్టు రిక్రూట్మెంట్ అనేది. కాబట్టి అదొకసారి మనం గమనించాలి. అండ్ ఫస్ట్ ఇందులో కనుక చూసుకున్నట్లయితే 2025, ఫస్ట్ 2026, 2026 ఈ 3 బ్యాచెస్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ మనకు ఒకటేసారి జరుగుతుంది. అంటే రిజల్ట్ అనేది సపరేట్ ఇస్తాడు, కానీ మనకి ఇక్కడ అప్లికేషన్ కానీ ఎగ్జామినేషన్ కానీ ఒకటేసారి ఉంటుంది, ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా. అయితే మీరు కొత్తగా చూసే వాళ్ళు ఏం కంగారు పడమాకండి, మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ ఇక్కడ మేము ప్రతిదీ రెగ్యులర్గా దీని గురించి ప్రతిరోజు మన యొక్క ఛానల్ ఫాలో అవుతే ప్రతిదీ డీటెయిల్స్ తెలుస్తుంటాయి. 10th పాస్ అయిన ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇక్కడ మనము అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ మనకి ఇక్కడ అప్లికేషన్ డేట్ అనేది ఎప్పుడు ఉంది. ఫస్ట్ ఇక్కడ అప్లికేషన్ డేట్ అని చూడండి, 29th March 2025కి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అనేది 10th April 2025 ఉంటుంది. దీనికి ఏమైనా మిస్టేక్ చేస్తే మనం ఎడిట్ చేసుకోవడానికి 14th నుండి 16th April వరకు ఉంటుంది. దీని యొక్క ఎగ్జామినేషన్ అనేది మనకి మేలో ఉండడం జరుగుతుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే మనకి 2025 బ్యాచ్ సంబంధించింది. అంటే మనకి ఈ బ్యాచెస్ తోటి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామినేషన్ రాసేంత వరకు, రన్నింగ్ కొట్టేంత వరకు మనకు సంబంధం లేదు. బట్ రిజల్ట్ వచ్చి అప్పటి నుంచి మనకి కావాల్సి ఉంటుంది అన్నట్టు. మనం ఏ బ్యాచ్కి అప్లై చేస్తున్నాం ఏంటి అనేది మనం ముందే అక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారా లేదని మనకి క్లియర్గా అసలు తెలియదు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ రాస్తాం కదా, రాసిన తర్వాత రన్నింగ్ కొడతాము, మెడికల్ ఫిట్ అయిపోతాం కదా. ఆ తర్వాత మనం సెలెక్ట్ అయిపోయామా లేదా, ఏ బ్యాచ్లో సెలెక్ట్ అయిపోయామా అనేది ఎవరు ఊహించలేరు అన్నట్టు. అంటే ఒక్కో బ్యాచ్కి ఒక్కో కట్ ఆఫ్ పెడుతూ తగ్గిస్తుంటారు అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ స్టార్ట్ లిస్టింగ్ ఫర్ అంటే మనకి ట్రైనింగ్కి వెళ్ళడానికి ఇది June 2025 రిలీజ్ చేస్తారు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నట్టు. ఓకేనా? సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ 2026 కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమంటున్నారు అని అంటే సో ఇక్కడ కాలప్ లెటర్ అనేది October 2025లో ఇస్తారు అని అంటున్నారు. అక్కడ November, December 2025లో స్టేజ్ 2 అనేది కండక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ 2026 కనుక చూసుకున్నట్లయితే కాలప్ లెటర్ అనేది మనకి ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళది March 2026కి ఇస్తారు. అండ్ స్టేజ్ 2 అనేది మనకి May 2026లో ఉంటుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో ఇక్కడ వెళ్తే 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఎప్పుడు మన యొక్క ఛానల్ ఫాలో అవుతుంటే ప్రతి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 550 రూపీస్ ఉంటుంది అన్నట్టు. ఎవరికైనా కానీ అదే ఫీజు ఉంటుంది. ఓకేనా? అండ్ ఏజ్ లిమిట్ అనేది చూడండి, మనకి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, ఫస్ట్ 2025 బ్యాచ్ వచ్చేసి మనకి ఏదైతే 1st September 2004 నుండి 29th February 2008 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ 2026 బ్యాచ్కి 1st February 2005 నుండి 31st July 2008 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. 2026 బ్యాచ్కి 1st July 2005 నుండి 31st December 2008 డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ మిడిల్లో ఎవరు ఉన్నా కానీ వారందరూ అప్లికేషన్ చేసుకునే విధంగా మనకు చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? వాళ్ళందరూ ఇప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీ అనేది స్పెసిఫిక్గా ఇంకేం మెన్షన్ చేయరు. అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత పాస్ అయితే PFT ఉంటుంది, తర్వాత మళ్ళీ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అన్నట్టు. తర్వాత ఇది ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇది CPT ఆన్లైన్ ఎగ్జామ్. ఆ తర్వాత రిటర్న్ టెస్ట్ అనేది ఇది ఆఫ్లైన్ ఉంటుంది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్, ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఇక్కడ నేవీ ఎంఆర్ సంబంధించి మ్యాథమెటిక్స్ అంటే అర్థమెటిక్స్, జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్, 30 minutes టైం ఇస్తారు. అండ్ ఇక్కడ CBT కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఓకేనా?
అండ్ పిఎఫ్టీ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనకి బాయ్స్ వచ్చేసి ఇక్కడ 157 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, గర్ల్స్ అయితే 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ఇంకా వెయిట్ అనేది హైట్కి తగ్గట్టుగా ఉండాలి. ఇక్కడ బాయ్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్స్ అనేది 6 minutes 30 seconds వరకు రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అదే గర్ల్స్ 1.6 వచ్చేసి మనకి 8 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అదే విధంగా వీళ్ళు మనకి ఉటెక్ బయటకు వచ్చేసి మనకి 20 అయితే ఉంటాయి అన్నట్టు, బాయ్స్కి గర్ల్స్కి వచ్చేసి 15 ఉంటాయి. పుషప్స్ వచ్చేసి 15 ఉంటాయి బాయ్స్కి, గర్ల్స్కి అయితే 10 ఉంటాయి, కొత్తగా పెట్టారు. బెండింగ్ వచ్చేసి 15 ఉంటాయి బాయ్స్కి, గర్ల్స్కి వచ్చేసి 10 అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు. కొంచెం చేంజెస్ అయితే చేశారు. సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడైతే మనం చూసుకోవచ్చు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, తర్వాత మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ విధంగా మనకైతే ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఒక నోటిఫికేషన్కి ఏమైతే కావాలో మనం అన్ని డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం అన్నట్టు నోటిఫికేషన్. అండ్ ఈ నోటిఫికేషన్ గురించి మీరు తెలుసుకున్నారు కదా, అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఎలా అప్లికేషన్ చేసుకోవాలని నేనే చెప్తాను. అండ్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత కూడా మీకు ప్రొసీజర్ అంతా కూడా రెగ్యులర్గా ఫాలో అవుతే మన యొక్క ఛానల్ని అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ గురించి చూస్తున్నారు కదా, అండ్ ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఎందుకంటే మనకి చాలా 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 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ కొంచెం ఫోకస్ చేసి అయితే మనకి 100% గెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం జాబ్స్ కూడా వస్తున్నాయి మన దగ్గర నుంచి. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ వీలుంటే ఆన్లైన్ తీసుకోండి, ఆఫ్లైన్ క్లాసెస్ వీలుంటే ఆఫ్లైన్ తీసుకోండి, ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా తీసుకోండి. కానీ మీరైతే ఈసారి అయితే ఎక్కువగా ఫోకస్ చేయండి, ఖచ్చితంగా జాబ్ గెటింగ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే 3 రిక్రూట్మెంట్స్ 3 బ్యాచెస్ సంబంధించినటువంటిది సపరేట్ ఇచ్చేది ఇంతకుముందుకు నోటిఫికేషన్ అనేది. ఈసారి ఏంటంటే రిస్క్ ఎందుకు ఎక్కువ, ఎగ్జామినేషన్ ఎలా అయితే కండక్ట్ చేస్తున్నాం కదా అని చెప్పేసి ఒకటే దాంట్లో కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి ఒకటేసారి ఇస్తున్నారు అన్నట్టు. కాబట్టి 1 year వరకు అవకాశం లేకుండా ముందే ఇప్పుడు ఎవరైతే ఉంటారో, అండ్ ఇంకోటి ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ ఏదైతే ఎగ్జామ్ రాసి ఉంటారు కదా, మీరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో అండ్ 10th బేస్ మీద కాబట్టి 10th ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదా, వారు కూడా దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో మీకు మెమో రాకపోయినా అప్లికేషన్ చేసుకునే విధంగా ఆప్షన్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, అపీరింగ్ అని పెట్టాలి అప్లికేషన్ చేసేటప్పుడు. పాస్డ్ ఆర్ అపీరింగ్ అని ఉంటుంది, అపీరింగ్ అని పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకేనా? ఇది విషయం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పెట్టండి. సో నోటిఫికేషన్ గురించి అయితే చూస్తారు కదా, సో మనము డీటెయిల్ గా అయితే క్లారిటీగా అయితే తెలుసుకున్నాం కదా. సో మీకు నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ ఇస్తాను, మీరు ఎక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను. అండ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి, మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అండ్ ప్రతిదీ కూడా మీకు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఫాస్ట్ గా తెలుసుకోగలుగుతారు. ఓకేనా? సో ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్ అండ్